రే క్రాంతి ఆఫ్ స్టికేరా ఆగాగు. డిఫెన్స్ ఆడేటప్పుడు సాఫ్ట్ హ్యాండ్స్ తో ఆడాలి. రైట్ హ్యాండ్ లో కాదు, లెఫ్ట్ హ్యాండ్ లో గ్రిప్ ఉండాలి. ఓకే? I know it. Oh, coach saab, gatiga taglinda. I think I don't need a wicket keeper. You better stand at third man or 5-leg boundary, okay? ఓయ్ పాప, ఏ పాప, నేనెవరో తెలుసా? శ్రావణి ఫాదర్ని. ఎందుకు ఈ ఇంట్లో ఉంటున్నావు? పూర్ణతో నీకేంటి పని? నా కోచ్. ప్రపంచంలో ఇంతమంది కోచ్లు ఉండగా వాడే నీ కోచ్గా కావాల్సి వచ్చాడా? ప్రపంచంలో ఎంతమంది అబ్బాయిలు ఉందిగా, ఇతనికి ఎందుకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసావు? అమ్మో, శ్రవణి, ఎందుకు తనంటే నీకంత భయం? మనం ఎవరిని ఇష్టపడతామో వాళ్ళకే ఎక్కువగా భయపడతాం. అదెందుకు తీసావు? ఊరికేంటి? ఇది నా పర్సనల్ అని తెలిసి కూడా ఎందుకు ముట్టుకున్నావు? లేకపోతే నేను బాధపడతానని తెలిసే కావాలని చేసావా? నేనెందుకు అలా చేస్తానండి? పాప మీద చెప్తావేంటి? తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదంటే చెప్పు, తనతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడు, నువ్వు నా రూమ్ లోపలికి రాగలవేమో గాని నా మనసులోకి ఎప్పటికీ రాలేవు. నా నుంచి కొంచెం దూరంగా ఉండు, ప్రశాంతంగా ఉంటాను. వాక్మ్యాన్ తీసింది నేను, తనని ఎందుకు తిడుతున్నావు? నా వల్లే, సారీ. టేబుల్ మీద 500 ఈ రోజు గేమ్ మందేరా. What do you have? ఆ పాప ఎవర్రా? One cornetto. అదే మాయా, పూర్ణగాడు ఇంట్లో ఉంటది. ఢిల్లీ బ్రీడ్ రా, అన్షు కూతురు. అంటే అండర్స్టాండింగ్ అయిపోయినమాట. మాయా, అది అన్సుకే కూతురా? ఎవరికో పుడితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడా? ఇంత కన్ఫ్యూజన్ తో గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అర్జెంట్ కి డాడీ ఎవరికి గెలిచేస్తాను. ఇక పాపా ఇలా రా. హాయ్ బుజ్జి, మమ్మీ ఎలా ఉంది? బాగుందా? What? మీ మమ్మీ మేము క్లోజ్ ఫ్రెండ్స్. When? Really? అవును, నిజం. బయట గడులు పాపతో మాట్లాడుతున్నారు. డాడీ ఎలా ఉన్నారు? ఎక్కడుంటారు? వీళ్ళేదో పెంట పెట్టేలాగున్నారా? ఎక్కడుంటారు చెప్పు. చెప్పు, ఏ మాట్లాడావా? డాడీ ఎక్కడా? ఇంత గట్టి కొట్టాడంటే వీడియోని డాడీ కన్ఫర్మ్. ఇంట్రెస్ట్ ఇస్తున్నావు, పడతావా? కొట్టు కొట్టు, చూడు. పూర్ణ చెప్తున్నా, దగ్గరికి రాకు. పూర్ణ ఇది కరెక్ట్. ఏమన్నా కూర్చొని మాట్లాడుకుందాం. ఏంట్రా కరెక్ట్ కాదు? ఏం కరెక్ట్ కాదు? కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడుకుందాం రా. నువ్వు ఇక్కడే ఉండరా? నీ సంగతి ఏంటో దాని సంగతి ఏంటో తెలుస్తావు. ఏం తెలుస్తారా? ఏంటి తెలిసేది?
రండి రండి రా. నువ్వు దాన్ని తిరిగి నిజం కాదా? బీచ్ రోడ్డు పార్కులు పెట్టి తిరగలేదు మీరు. అడుగులు అందరినీ కొట్టేస్తావా? నిజం ఎప్పుడు ఆడతారా రే? వెళ్దాం పద. మా అమ్మ నీకు తెలుసా? అవన్నీ ఇంట్లో మాట్లాడుకుందాం పద. మా అమ్మ నీకు తెలుసా? తెలుసు. ఇద్దరు ఎప్పుడు విడిపోయారు. శ్రావణి లాగానే మా అమ్మని కూడా టార్చర్ చేసావా? నువ్వు తప్పు చేసావా లేదా మా అమ్మే తప్పు చేసిందా? ఏంటి మీరా ఇది? నాకు ఎప్పుడే తెలియాలి. రైల్వే టీం కట్టం పూర్ణ డ్రీమ్. మేమందరం జాబుల కోసం క్రికెట్ ఆడితే తను మాత్రం జ్ఞానపురం నుంచి ఒక్క ప్లేయర్ని ఇండియన్ టీంకి వెళ్ళాలని కష్టం ఆడేవాడు. అప్పుడు పరిచయమైంది మీ అమ్మ. లవ్ చేసుకున్నారు. నువ్వు అనుకున్నట్టు కాదు మీరా. మనం ప్రాణంగా ప్రేమించిన మనిషిని వదిలేయటం ఎంత కష్టమో తెలుసా? అలాంటిది మీ అమ్మ రోజు పూర్ణకేం కాకూడదని చెప్పి తనకు దూరంగా వెళ్ళిపోయింది. మీ అమ్మను మర్చిపోలేక వాడు క్రికెట్ని వదిలేశాడు. శ్రావణి దేవుడు కూడా తప్పులు చేస్తుంటాడు మీరా. మనుషుల దగ్గరకు వచ్చి సారీ చెప్పలేడు కదా. అందుకే మన దగ్గర నుంచి చోటు పట్టుకెళ్ళినప్పుడల్లా మనకి ఇంకోటి ఇస్తాడు. అంశం దూరం తీసి తప్పు చేశాను అనుకున్నాడేమో. శ్రావణిని భార్యగా ఇచ్చాడు. శ్రావణిని వాడు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇందులో నీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. ఇంకెప్పుడు నువ్వు పూర్ణ గురించి కానీ మీ అమ్మ గురించి కానీ తప్పుగా అనుకోకూడదు కాబట్టి చెప్తున్నాను. సారీ కోచ్. పర్లేదు. సారీ చెప్పేగా నవ్వచ్చు కదా. थोड़ा और భువనేశ్వర అవునమ్మా. వద్దు. ఏంటి వద్దా? నీ జీతం డబుల్ అవుద్ది, నీ రెస్పెక్ట్ డబుల్ అవుద్ది. అయినా నాకు తెలియగలుగుతాను, ప్రమోషన్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతులేస్తారు తెలుసా? నేను అంత గెంతలేను సార్. అవతల మా ఆయన క్రికెట్ కోచింగ్, బోల్డ్ అంత మంది స్టూడెంట్లు. నేను దగ్గరుండి చూసుకోవాలి. నాకు ఇది చాలు. అది కాదమ్మా, ఇదిగో ఇదిగో. మీరా, ఢిల్లీ అండర్-19కి నోటిఫికేషన్ పడింది. డీటెయిల్స్ ఫిల్ చేయమని మీ తాతయ్య మెయిల్ పెట్టారు. ఇవాళ నుంచి ప్రాక్టీస్ పెంచాలి. నేను ఢిల్లీ టీమ్ కి ఆడను, రైల్వే టీమ్ కి ఆడతా. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ కి. ఏం మాట్లాడుతున్నావు మీరా? ఇండియా క్రికెట్ టీంలోకి ఎంటర్ అవ్వాలంటే ఢిల్లీ నుంచి ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ రైల్వే నుంచి చాలా కష్టం. నాకు రైల్వే టీమే ఇండియా టీం. మీరా, నా మాట విను. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ, ఫెసిలిటీస్ తక్కువ. నువ్వు ఎంత హార్డ్ గా ట్రై చేసినా ఎక్కడో ఒక చోట ఆగిపోతావు మీరా. ప్లీజ్. అప్పుడు క్రికెటే వదిలేస్తాను. ఏంట్రా ఏమైంది? పిచ్చి పట్టిందారా తనకి? నేను ఢిల్లీ కాడమంటే తను రైల్వేస్ కాడతాను అంటుంది. రే, మనం అలాగో రైల్వేస్ కాడలేదురా. తను ఆడతానంటుంది కదా, ఎంకరేజ్ చేద్దాం. తను రైల్వేస్ కాడాలంటే తను రైల్వే ఎంప్లాయీ ఉండాలి, లేకపోతే ఏదో ఒక పేరెంట్ రైల్వేలో పనిచేస్తూ ఉండాలి. ఓ, ఇదొకటి ఉంది కదా. నువ్వు కొట్టను తిట్టను ఫ్లాష్ బ్యాక్ జోలికి వెళ్ళను అంటే నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది. ఏంటది? రే, అనుకున్న 4 ముక్కలు ఫట్మని చెప్పేసి చెప్పే.
కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని తెలుసు, కానీ కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. కాలిపోతుంది, వేడిగా ఉంది. మీరు ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. డివోర్స్ మాత్రం అడగండి. ఏంట్రా ఏ స్పృహలో ఉంటే మాట్లాడుతున్నారా లేకపోతే తాగొచ్చారా? లేదు అంకుల్, మేము చాలా కాన్షియస్ ఉండి డెసిషన్ తీసుకున్నాం. కావాలంటే ఈయన చూడండి ఎంత స్టడీగా ఉన్నాడు. ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది శ్రావణి. మంచి ఆలోచనే కదా మావయ్య. ఏం మంచి ఆలోచనమ్మా? అంటే మీరు అనేసుకుంటే సరిపోద్దా? పిల్ల తాత ఒప్పుకోవద్దా? నేను ఒకసారి తనతో మాట్లాడొచ్చా? హలో, నీ పేరేంటో నాకు తెలియదమ్మా, కానీ నీ ప్లేస్లో నా కూతురు ఉన్నా కూడా ఇలాంటి డిసిజన్ తీసుకోలేదు. గాడ్ బ్లెస్ యూ. ఒప్పుకున్నారు మావయ్య. ఒప్పుకున్నారా? అదిగో మీరా కూడా వచ్చేసింది. మీరా బుజ్జి, నీకేం చెప్పాను? దేవుడు ఒకటి తీసుకెళ్ళిపోతే ఇంకోటి ఇస్తాడని చెప్పానా? మీ అమ్మ మీ నాన్న వీళ్ళిద్దరు నిన్ను అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. నువ్వెవరు? మా తాతవా? తాతగారు కూడా ఒప్పుకున్నారా? ఆహా, నేను ఒప్పుకోక్కర్లేదా? మీరా, నువ్వు రైల్వేస్ కాడాలంటే తప్పదు. నా మాట విను ప్లీజ్. వినను. అంటే నేను నీకు నచ్చలేదా, లేదా ఆయన నచ్చలేదా? నీ సొంత అమ్మ నాన్నలా చూసుకుంటాం. నాకు పేరెంట్స్ గా ఉండాలంటే ముందు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండండి. అయినా అది ఎప్పుడు జరగాలి? అదృష్టం ఉండాలి. హస్బెండ్గా అంటారా? మీరా, అంటే ఇద్దరం ఒకే రూమ్ లో పడుకోవాలని నా ఉద్దేశం కాదు. మీరా మీరా మావయ్య నైట్ డ్యూటీగా నేను ఆ రూమ్ లో పడుకుంటాను. రే అపరా, నువ్వు ఎన్నన్నా చెప్పరా, ఈ నైట్ డ్యూటీలు చేయడం నా వల్ల కావట్లేదురా. ఏంటి రక్తం పిండేస్తుంది డిపార్ట్మెంట్. ఏంటి ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా నీకు? సరే, మేడ మీద పడుకుంటాను. హాల్లో పడుకుంటాను. నా రూమ్లో పడుకో, పర్లేదు. ఏంటి? బల్లి. అక్కడే ఉండాలి, వెళ్ళిపోయింది. పడుకో. నేను వెళ్ళాలి. ఏంటి, ఈరోజు మీకు సెలవే కదా? సెలవు అయితే మాకు సరదాలు ఉండవా ఏంటి? మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పిక్నిక్ వేసుకున్నాం. ఏంటి దీని మీద? ఏ దీనికేం తక్కువ? ఓల్డ్ ఇస్ గోల్డ్. ఏం చూస్తున్నావు? బైక్ తీ. పర్లేదు, ఆటోలో వెళ్దాం. మీ మోటోలో రావు.
శ్రావణి, అల్లుడు గారు ఇప్పుడప్పుడే మారుతున్నారు. రేపు మీకు కూడా పిల్లలు పుడతారు. ఇప్పుడు ఆ అమ్మాయిని దత్తత తీసుకుంటే తర్వాత పిల్లల విషయంలో మీ మధ్య గొడవలు వస్తాయి. అలా గొడవలే వస్తాయనుకుంటే మాకు అసలు పిల్లలే వద్దు. మీరానే నా కూతురు. ఆయన అంతా మర్చిపోయి నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు ఇంకేం కావాలమ్మా? ఇంకెప్పుడు దీని గురించి మాట్లాడొద్దు. నిన్ను శ్రావణి అలా చూస్తాను నాకు చాలా హ్యాపీగా ఉందిరా. మీ నాన్న ఆనందానికి అయితే అసలు అద్దులే లేవు. అకాడమీకి ప్లేస్ కోసం అడిగావు కదా, 2-3 సంవత్సరాలు లీజుకి తీసుకుంటే తర్వాత చిన్నగా డెవలప్ చేయొచ్చు. అకాడమీలో ఫస్ట్ ప్లేయర్ మీరానేరా. మరి నాకు వాటే వాళ్ళరా చెప్తున్నాను. సరే కానీ బండాప్రా, ఏమైందిరా? నాకు చిన్న పని ఉంది, తర్వాత వస్తాను. రే వద్దురా. ఎందుకు మళ్ళీ? చెప్పాను కదరా నాకు చిన్న పని ఉందని. రే నా మాటనరా. రే శ్రావణి. జాంటీ, ఆయన వస్తారని నేను స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను. ఫోన్ తీయట్లేదు. నా ఫోన్ కూడా ఎత్తట్లేదు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ ఒకసారి ట్రై చేయవా? రాడు శ్రావణి వాడు. నువ్వేంటి ఆడు మారిపోయాడు అనుకుంటున్నావా? ఆడు మారడు, ఆడంతే. మళ్ళీ అదే హోటల్ రూము, అదే కథ. తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదంటే చెప్పు, తనతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. చూడు, నువ్వు నా రూమ్ లోపలికి రాగలవేమో కానీ నా మనసులోకి ఎప్పటికీ రాలేవు. అలా గొడవలే వస్తాయనుకుంటే మాకు అసలు పిల్లలే వద్దు. మీరానే నా కూతురు. అంతా ఓకేనా? నాకు ఇంకా దీంతో పని లేదురా. సారీ, నా కోసం స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేసావంట. అసోసియేషన్లో చిన్న పని ఉండి వెళ్ళాను. పర్లేదు. కానీ మీరా ఫ్యూచర్లో చాలా పెద్ద క్రికెటర్ అవుతుంది. తన విషయంలో నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్. ఈ 10 రోజుల్లో నేను నీకు దగ్గర అవటం మన ఇద్దరి మధ్యలో జరిగింది. ఏం లేదు, ఇదంతా మీరా కోసమే మనం చేశాం. ఇదే కదా మీరు చెప్పాలనుకుంటుంది? నేను ఎదురు పడితేనే మీకు నచ్చదు. అలాంటిది మీరు నన్ను ముట్టుకోవడం, ఒకే గదిలో పడుకోవడం, ఇదంతా నిజమని నేను ఎందుకు అనుకుంటానండి? మీరా ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇంకా ఇదంతా అవసరం లేదు. మీకు నచ్చినట్టు మీరుండండి. నాకు అలవాటే కదా. మీరా పద. నేను తర్వాత వస్తాను. భోంచేసి వద్దు గాని రా. ఏం శ్రావణి, ఒంట్లో బాలేదా? శ్రావణి చాలా వేడిగా ఉంది. ఏంటండి
మీరా చూస్తుందా? అవును. అన్ని సమస్యలు తీరిపోయి సంతోషంగా ఉన్నావనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంటి? ముహూర్తం పెట్టుకుని వెళ్ళమంటావా? ఇప్పుడు నేనేమన్నాను? ఊరు దాటి ఎప్పుడు బయటికి వెళ్లేదు. సడన్ గా భువనేశ్వర్ అంటే మాకు టెన్షన్ ఉండదా? జరుగు, ట్రైన్ కి టైం అవుతుంది. శ్రావణి, నా మాట విన్నమ్మా. అమ్మా, నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండు, అల్లుడు చూసుకో చాలు. వెళ్ళలేవండి బావగారు, తనేదో కెరీర్ లో ఎదగాలనుకుంటుంది. వెళ్ళలేవండి. ఇద్దరు ఇప్పుడేగా కుదురుకున్నారు చక్కగా. ఉండిపోవచ్చు కదా శ్రావణి. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేవండి. మీకు కావాల్సిన వాళ్ళందరూ మీ చుట్టూనే ఉన్నారు కదండి, నేనెందుకు? ఏంటి మీరా, ఏమైంది? డోంట్ టాక్ టు మీ. అది కాదే, రేపో మాపో నువ్వు మీ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతావు కదా. నో, నేను నీ దగ్గరే ఉంటాను. నేనే నీ దగ్గరికి వీలైనప్పుడు వస్తాను. ఆయనకి ఎప్పుడు ఎదురు చెప్పొద్దు, సరేనా? నేను వెళ్తాను, ఇక మీరు వెళ్ళండి. పర్లేదు, ట్రైన్ వచ్చేదాకా ఉంటాను. బ్యాగ్ ఇవ్వు. ఏం మర్చిపోలేదు కదా శ్రావణి? లేదు. ట్రాన్స్ఫర్ గురించి ఎప్పుడు తెలిసింది? నిన్న ఉదయం. మరి నాకేంటి 10 రోజుల ముందే తెలిసిపోయింది. సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అప్పుడు వద్దని చెప్పి ఇప్పుడు వెళ్ళిపోతున్నావు ఎందుకు? దూరంగా ఉందామని వెళ్ళిపోతున్నావా? మొత్తానికి దూరం అయిపోదామని వెళ్ళిపోతున్నావా? చెప్పు శ్రావణి, ఇన్ని సంవత్సరాలు భరించిన నీకు నేను ఈ 10 రోజుల్లోనే బరువు అయిపోయానా? చెప్పు శ్రావణి, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకంటే నటించడం నా వల్ల కావట్లేదండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నేను భరించలేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా. అప్పుడు మీరు నాకు దూరంగా ఉన్నా కూడా నాకు బాధ అనిపించలేదు. ఎందుకంటే అందులో ఒక నిజం ఉంది. కానీ ఈ 10 రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటే ఆ ప్రేమ అబద్ధమని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుంది. నేను నటించలేదు శ్రావణి, నటించలేదు. తెలుసుకోలేకపోయాను అంతే. ఆ రోజు భూషణ్ మనుషుల్ని చచ్చేలా కొట్టాను. నా భార్య మీద చేశారని కోపంతో కొట్టాను అనుకున్నాను. డెహ్రాడూన్లో అంచు చచ్చిపోయిందని తెలిసిన వెంటనే నేను చచ్చిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు ఏమైపోతావో అన్న ఆలోచనతో ఆగిపోయాను. నేను భర్తనే బాధ్యతతో ఆగిపోయాను అనుకున్నాను. పెళ్లికి ముందులాగా పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనపడదు శ్రావణి. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుందని, ఒకరి కోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుందని ఈ 10 రోజులు నీతో మాట్లాడాకే నాకు అర్థమైంది. కళ్ళ ముందు ఇంత ప్రేమను పెట్టుకుని ఒక హోటల్ రూమ్ లో 4 గోడల మధ్య నేను లేని చోట నన్ను నేను వెతుక్కుంటున్నాను. నువ్వే నేను తెలియక నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ మీరా అంశు కూతురని తెలిసాక కూడా నువ్వు తన్ని యాక్సెప్ట్ చేయడానికి నీకు 2 నిమిషాలు కూడా పట్టలేదు. నీకు నాకు ఎంత తేడా శ్రావణి. ప్రేమంటే తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా అని నీ వల్లే నాకు తెలిసింది. ఇన్నాళ్ళు నేను వద్దన్నా కూడా
నువ్వు నీ ప్రేమ నాకు ఇచ్చావు. ఇప్పుడు అంతకంటే మించి నీకు ఎక్కువ ప్రేమని ఇద్దామనుకుంటున్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? మీ ప్రాణం వదిలేసిన తర్వాతే నీ కళ్ళల్లో ఇంకెప్పుడు కన్నీళ్ళు రానివ్వడు.